దుఃఖం వచ్చినప్పుడు మనసు కృంగిపోకుండా, సుఖం కలిగినప్పుడు దానిపై ఆశపడకుండా, రాగం, భయం, కోపం లేనివాడే స్థితధీర్ముని అని చెప్పబడతాడు. దుఃఖేస్వను విఘ్నమన, సుఖేషు విగత స్పృహ, వీత రాగ భయ క్రోధ, స్థితధీర్ముని హృష్యతే. ఈ శ్లోకం మనకేం చెబుతుంది అంటే, దుఃఖం వచ్చినప్పుడు మనసు కృంగిపోకుండా, సుఖం కలిగినప్పుడు దానిపై ఆశపడకుండా, రాగం, భయం, కోపం లేనివాడే స్థితధీర్ముని అని చెప్పబడతాడు. మీకు అర్థమయ్యే విధంగా చెప్తా వినండి. సాధారణంగా ముని అనగానే ఒకే ఆలోచనలో ఉండే వ్యక్తి అని అనుకుంటాం. కానీ వాస్తవానికి ప్రతి మునికి తనదైన అభిప్రాయం ఉంటుంది. ఇతరుల కంటే భిన్నంగా ఆలోచించడమే సాధారణ ముని యొక్క లక్షణం. అంటే తన అభిప్రాయం వేరుగా లేకపోతే అతడు నిజమైన ముని కాదు అని అర్థం. కానీ భగవద్గీతలో చెప్పబడిన స్థితధీర్ముని అని అంటే సాధారణ మునికి పూర్తిగా భిన్నం అని అర్థం. అతడు అన్నిటినీ విడిచిపెట్టి ఎల్లప్పుడూ శ్రీకృష్ణ ఆరాధనలోనే ఉంటాడు. వాసుదేవుడే సర్వస్వం అని జీవిస్తాడు. అటువంటి వ్యక్తి దుఃఖం వచ్చినప్పుడు కలత చెందడు. ఇవి తన పూర్వకర్మల ఫలితాలని భావించి భగవంతుని కృపగా స్వీకరిస్తాడు. కానీ నా కర్మల ప్రకారం ఎక్కువ కష్టాలు రావాల్సి ఉన్నా దేవుడి కృప వల్లే నాకు కష్టాలు తక్కువగా వచ్చాయని నమ్ముతాడు. అలాగే సుఖం వచ్చినప్పుడు తాను ఆ సుఖానికి అర్హుడు కాదని భావించి ఆ కీర్తినంతటిని ఆ భగవంతునికే అర్పిస్తాడు. రాగం అంటే ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తి. అలాగే ద్వేషం అంటే వాటి పట్ల విరక్తి కలగడం. కానీ కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తి ఈ రెండిటికి అతీతుడు. అతని జీవితం భగవంతుని సేవకై అంకితం కావడంతో విజయం వచ్చినా లేదా విఫలమైన అతని మనసు ఎల్లప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అటువంటి వాడే నిజమైన స్థిరబుద్ధి కల ముని. అదే నిజమైన ఆధ్యాత్మిక స్థితి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.